అండి. నేను మీ హారిక. ఈరోజు మిరపకాయలు పట్టుకొచ్చేసానండో. ఎందుకు అంటారా? మజ్జిగ మిరకాయలు, ఉప్పు మిరగాయలని పెడుతూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. అలా పెట్టాలని ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. మరి ఎలాగో చూసేసేయండి. మిరపకాయలన్నీ వాటర్‌లో ఏసి నీట్‌గా వాష్ చేసుకొని ఇలా క్లాత్ పెట్టి తుడుచుకోండి తడి లేకుండా. చేలల్లో మందు కొడుతూ ఉంటారు కాబట్టి మిరపకాయలనేది నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత శారీ పిన్నిస్ పెట్టి ఇలా ప్రతి మిరపకాయకి ఘాట్లు పెట్టుకోండి. అమ్మమ్మ మిరపకాయల కోతకెళ్తుందనమాట. అందుకని మిరపకాయలు తీసుకొచ్చింది. ఇలా ఉప్పు మిరగాయలు పెడుతూ ఉన్నాను. ఈ మిరగాయలు చూసినంత సేపు మేము కూడా ఇంతకుముందు 10 ఎకరాలు, 15 ఎకరాలు మిర్చి ఏసేవాళ్ళము. అవన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు బిజినెస్‌లు చేస్తున్నాక వ్యవసాయం మానేసాంలెండి. ఈసారి ఎప్పుడన్నా వీడియో కోసమైనా సరే మిరపకాయల చేనుకెళ్ళి వీడియోస్ తీసుకోవాలి. మిరపకాయలు కోస్తుంటే భలే ఉండిద్ది. నాకైతే చాలా ఇష్టము. ఇలా చక్కగా ఆడుకుంటా మిరపకాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక దాంట్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోండి. నేనైతే ఒక హాఫ్ లీటర్ మజ్జిగ తీసుకున్నాను. పెరుగుతో మజ్జిగ చేసేసుకున్నాను. అవన్నీ వేసుకొని ఒక 3 డేస్ బాగా ఓరనిచ్చిన తర్వాత ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను మిగతా ప్రొసీజర్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.